శ్రీ అస్ట్రాలజీ ఈరోజు తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు ఒక మంచి శుభదినంగా మనం చెప్పుకోవాలి. శ్రావణ మాసం యందు ద్వాదశి తిథి, సూర్య ఉదయం, బుధవారం. చాలామందికి బుధవారం అంటే కలిసి వచ్చిన దినమని, చాలా పనుల్లో మంచి సానుకూలంగా జరుగుతుందని, శుభ కార్యక్రమాలు మంచిగా చేసుకుంటారు, చాలా దైవిక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. అది చాలా మంచి రోజుగా కూడా మనం పరిగణలోకి తీసుకున్నాం. ఈరోజు తులారాశికి నక్షత్రాధిపతి పునరోసు 3 పాదాలతో మిథునంలో నుండి తర్వాత 4వ పాదంలో కర్కట రాశిలో సంచారం. అంటే భాగ్యస్థానము, రాజ్యస్థానం రెండు మంచి స్థానాల్లో ఉండడం శ్రేయస్కరం. అందువల్ల ఈరోజు దైవానికి సంబంధించిన విషయాలలో లక్ష్మీ నరసింహస్వామిని మొక్కడం మంచిది. ఎందుకంటే ఇక్కడ 12వ స్థానంలో కుజుడు, తులారాశికి వెన్నముక్క లాంటి కుజగ్రహం, కానీ శత్రువే కానీ మంచి చేసే దాంట్లో వెన్నముక్క. అంటే తెర వెనుక నుంచి మనల్ని కాపాడుతూ మంచి ఉచ్చస్థానానికి తీసుకువెళ్ళడం, రాజకీయ రంగంలో వాళ్ళకి లాభాల విషయాలు అంటే ఎక్కువగా అధికారాన్ని కైవసం చేసే ఈ తులారాశికి, అలాగే ప్రభుత్వ సమస్యల్లో కాంట్రాక్ట్ పనుల్లో కూడా చాలా చురుకుదనంగా ఉంటారు. అలాగే రైల్వేకి సంబంధించిన ఉద్యోగాలు, బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగస్తుల్లో కూడా వీళ్ళు ప్రాధాన్యత వహిస్తూ ఉంటారు. అందువల్ల కుజుడికి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. అంటే ఆయన ఏమేం చేయగలుగుతాడంటే 12వ స్థానంలో ఉంటే మోసపూరితమైన విషయాలు కలిగిన మనుషులతో పరిచయం మొదటి ఇది. ఎందుకంటే ధనాన్ని పోగొట్టుకోవడం, ధనంతో సంతకాలు పెట్టేయడం, కోర్టు కేసులు విషయాల్లో జాప్యం జరగడం, ఇలాంటిదన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే 12వ స్థానం అనేది వ్యయస్థానం. ఆ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నా కూడా అధికారాన్ని కోల్పోతాయి. అందువల్ల మనం ఈరోజు లక్ష్మీ నరసింహస్వామిని దైవారాధన పూజలు చేసుకోవడం మంచిదని సంపూర్ణంగా మీకు వివరిస్తున్నాను. ఈ శుభగ్రహాలలో ప్రత్యేకమైన శుభగ్రహం యొక్క గురుగ్రహం 9వ స్థానాన్ని వీక్షించి ఉండడం చాలా ఇది. అలాగే రాశి కారకుడిని కూడా అంటే రాశిని కూడా చూస్తున్నాడు. అంటే చాలా బలంగా ఉంటాడు. వెనువెంటుతూ ఎక్కడైనా మనం కొంచెం నిరాశ కలిగి మానసిక ఒత్తిడి కలిగి ఉన్న ఒక బూస్ట్ ఇవ్వడం అంటే బూస్టప్ ఇవ్వడం ద్వారా మీకు మంచి చేసే అవకాశాలు కూడా కనబడుతుంది. ఈరోజు మానసిక చింతలు తొలగిపోతాయి. ఆర్థిక రంగంలో పురోగతి ఉంటుంది. క్రీడా రంగంలో ఆసక్తి పెరుగుతుంది. ఉన్నతాధికారుల నుండి సహకారం లభిస్తుంది. అవసరాలు తీర్చడానికి వాతావరణం మార్పులాగా మన మనిషి జీవితంలో కూడా మార్పులు కలుగుతుంది. మానసిక కొత్త విశ్వాసం ఉంటుంది. లాభదాయకమైన రోజుగా ఈరోజు సంపూర్ణ బలం కలిగిన రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రత్యేకంగా ఉండేది విషయాలు ఏమంటే కొన్ని సమస్యలు మీరు అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆలోచన విధానంలో మార్పు ఉంటాయి. దాగి ఉన్న ప్రతిభ నుండి మీరు లాభాలు పొందవచ్చు. మీ ఉద్యోగాల నుండి మీకు సహకారం లభిస్తుంది. పొరుగున ఉన్న వ్యక్తులు మద్దతు ఇస్తారు. కాంట్రాక్ట్ సంబంధించిన ఆలోచనలు మీకు లబ్ధి కలిగిస్తున్నాయి. మీ ఉద్యోగాల్లో వ్యతిరేకంగా అధిగమించే వాళ్ళని గమనిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీ ఆరోగ్యాన్ని గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉంటుందని శాస్త్రరీతిగా చెప్పబడుతుంది. కొన్ని చోట్ల అశాంతిపరమైన ఆలోచన వల్ల కొంచెం గందరగోళంగా ఏర్పడుతుంది. కొత్త ఉద్యోగం గురించి ఆలోచన పెరుగుతున్న వారికి కొత్త ఉత్సాహం కలిగిన ఉద్యోగం దొరుకుతుంది. కొన్ని ఊహించిన ఖర్చులు సంక్షోభాన్ని తేవడానికి అవకాశం ఉండడం వల్ల జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల్లో ఐకమత్యము, ఇరు కుటుంబీకులు సంతోషంగా వివాహ వేడుకలు, అలాగే నూతనంగా వధూవరుల యొక్క నిక్షతాంబూలం అన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఆనందం కలిగిన రోజు అంటే అది ఈరోజే ఉంటుందని మీరు పూర్తిగా గ్రహించాలి. అలాగే ఏదైనా ఎదుర్కొనడానికి శత్రువులని కానీ పన్నాగాలని
చెప్పుకోవడానికి ఈరోజు చాలా జాగ్రత్తగా ఉంటారు, కానీ వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో దారి తీసే అవకాశం ఉంటుంది. కొన్ని విజయాలు మీ సొంతం అవ్వడానికి ఈరోజు ఒక మంచి విషయంగా చెప్పుకోవాలి. అలాగే దుబారా ఖర్చు, మీరు అనవసరమైన ఖర్చులు చేయడం వల్ల ఆర్థిక భారంతో అప్పులు మొయ్యాల్సి వస్తుంది. అది కూడా చూసుకోవాలి కదా, జాగ్రత్తగా ఉండాలి. బాగా డబ్బు ఉందని ఏదో వచ్చిన డబ్బుని 100 రూపాయలు దాంట్లో 90 రూపాయలు ఖర్చు పెట్టేస్తే ఆ శుభగ్రహాలు అశుభగ్రహాలు అన్నీ బలంగా ఉన్నాయి. కళలకు సంబంధించిన విషయం కానీ, కళారంగంలో కానీ, విషయాల్లో కానీ డబ్బులు పెట్టేసినా ఇబ్బందులు పడతారు. అలాగే మీ కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వింటారు. రుణ సమస్యలు అదుపులో ఉంటాయి. చిరకాల స్నేహితులు సమావేశం జరుగుతాయి. ప్రముఖ వ్యక్తుల సహకారం ఏర్పడతాయి. కార్యాలయం అనుకూలమైన పరిస్థితి ఏర్పడతాయి. మానసిక ఉత్సాహం కలిగిన రోజుగా ఈరోజు చెప్పబడుతుంది. అలాగే ప్రత్యేకంగా ఏమంటే, గ్రహాలు శక్తివంతంగా ఉన్నప్పుడే శుభాలు ఎక్కువ జరుగుతుంది. అశుభ గ్రహాధిపతి యొక్క బలము బలహీనతల వల్ల కొన్ని దుర్ఘటనలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల మనం ఎదురు చూడని ప్రమాదాలు కానీ, ఎదురు చూడని శత్రువుల వల్ల కానీ ఎన్నో ఒక పేరు తెచ్చుకోవడానికి, పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడానికి జీవితకాలం పోరాటం చేస్తే ఒక గంటలో ఒక్కసారిగా తలకిందులు చేసే ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత వేగంగా వస్తున్న ఈ వార్తా విధానము ద్వారా మన జీవితాన్నే కొంచెం మార్పు చేయిస్తుంది. అందువల్ల ఎంత జాగ్రత్తగా ఉన్నా విమర్శని ఎదుర్కొంటున్నాం, చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. విద్య విషయంలో రాణించడం జరుగుతుంది. భాగస్వాముల సంబంధాల నుండి లాభాలు ఉంటాయి. పనికి సంబంధించిన కొన్ని పరిస్థితులు మీకు తెలుస్తాయి. కార్యాలయంలో ప్రతిభ బయటపడుతుంది. సన్నిహితుల కోసం మీరు కొన్ని పనులు చేపడతారు. సమాజానికి సంబంధించిన ఆలోచనలు అత్యధికంగా ఉంటుందంట. ఈరోజు పురోగతి గురించి ఆలోచించి మనసును పెంపొందించుకుంటారు. మతపరమైన పనుల్లో ఆసక్తి కలిగి ఉంటుంది. మానసిక అసౌకర్యం తొలగిపోతాయి. సాంకేతిక కోసం అన్వేషణ ఉంటుంది. ఊహించిన ప్రయాణాలు ఉంటాయి. రుణ విషయంలో గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బయట వృత్తులు కొత్త అనుభవాన్ని ఉంటుంది. శత్రువుత్తం తిప్పికొట్టే రోజు. అందువల్ల ప్రత్యేకంగా ఈరోజు మీరు శుభదినంగానే తీసుకోండి. కష్ట సుఖాలు సరి సమానంగా ఉంటుంది. మానసికంగా చాలా ఇబ్బందుల్లో ఉంటారు. కుటుంబ కలహాలు, స్నేహితుల కలహాలు, అన్నదమ్ముల గొడవలు పక్కకు పెట్టండి. ఎన్ని కష్టాలు వచ్చినా మాట విడుపు విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అప్పు తీసుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటారో అప్పు కట్టే దాంట్లో కూడా అదే జాగ్రత్తతో కట్టేసేయండి. ఎక్కువగా రుణబాధం పెట్టుకోకండి. ప్రశాంతంగా ఉంటే మంచి రోజులు వస్తాయి. ఆ రోజుల్లో తిరగలేని విజయం కూడా దొరుకుతుంది. పేదవారి నుంచి ధనికుల వరకు గ్రహాల రీతిగా వాళ్ళ తలరాతలు మార్చగలుగుతుంది గోచార ఫలితం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందువల్ల జాగ్రత్తగా ఉంటాం. ప్రతిరోజు గోచార ఫలితంలో ఆస్ట్రో సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైవ్ స్ట్రీమ్ ద్వారా కూడా మన ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ జ్యోతిషపరమైన విషయాలలో మీ యొక్క సొంత జాతకం అంటే పుట్టిన